కసబట్లో కళా తపస్వి కె విశ్వనాథ్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేశారు. పంజగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేరున్నారు. మొత్తంగా ప్రముఖ సినీ దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ లేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1966లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విశ్వనాథ్ సిరిసిరి మువ్వ, సాగర సంగమం, శంకరాభరణం, స్వాతికిరణం, సప్తపది, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో ఆణిముత్యాలను అందించారు. ఆయన ప్రతి సినిమాలో సంస్కృతి సాంప్రదాయాలకు, కళలకు పెద్దపీట వేశారు. ఎన్నో చిత్రాల్లో నటించారు విశ్వనాథ్. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, ఒకటా రెండా ఎన్నో ఆణిముత్యాలను వెండితెరకు అందించిన కళా తపస్వి ఆయన. పాశ్చాత్య హోరులో కొట్టుమిట్టాడుతున్న సినిమా లోకానికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అద్దిన దర్శక యశస్వి ఆయన. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన కళా తపస్వి కె విశ్వనాథ్ ఇక సెలవు తీసుకున్నారు. విశ్వనాథ్ భౌతిక కాయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. ఇక విశ్వనాథ్ తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు. ఇక పాశ్చాత్య సంగీతాలు, పోకడలు కొనసాగుతున్న వేళ తెలుగు సినిమాలో విశ్వనాథ్ విలక్షణ దర్శకత్వంలో చరిత్రలో నిలిచే సినిమాలు అందించారని కొనియాడారు. ఇక విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం విశ్వనాథ్ను ఎవరూ మరిచిపోలేరని, తెలుగు సినిమాకి ఆయన ఎవరెస్ట్ శిఖరమని తెలిపారు. ఇక కె విశ్వనాథ్ భౌతికాయాన్ని ప్రముఖులందరూ సందర్శిస్తున్నారు, ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఇక హీరో వెంకటేష్ కూడా నివాళులర్పించారు. ఆయన దర్శకత్వంలో తాను స్వర్ణకమలంలో పనిచేసిన ఆ రోజులను, అనుభవాలను పంచుకున్నారు. ఆయన విలక్షణ దర్శకుడిగా పేర్కొన్నారు. విశ్వనాథ్ సినిమాలు తెలుగు సినీ ప్రపంచంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని కీర్తించారు. చాలా సందర్భాలు చెప్పాను. నేను డైట్ చేసి ఏమి తినకుండా షూటింగ్ చేస్తుంటే అది సబబు కాదు అంటూ ఆయన చేతితోటి అన్నం కలిపి నాకు అన్నం పెట్టేటువంటి సందర్భం తలుచుకుంటుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంటుంది. అది సినిమా పరిశ్రమలో చాలా తక్కువగా చూస్తున్నాం, బహుశా చూడవేమో. ఒక గొప్ప దర్శకుడికి ఒక నటుడి పట్ల అంత ప్రేమ వాత్సల్యం ఉంటాం మనం చూడం. నిజంగా ఒక తండ్రిని పోగొట్టున్నంత బాధ భారంగా ఉంది. సరిగ్గా ఫిబ్రవరి 43 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తారీఖు శంకరాభరణం రిలీజ్ అయిన రోజున, అది సరిగ్గా అదే రోజున, అదే ఫిబ్రవరి 2న నిన్న ఆ శివుడి మెడలో ఆభరణలాగా, ఆ శంకరుడి మెడలో ఆభరణలాగా ఆయన శివైక్యం అయిపోవటం అన్నది, ఇది గొప్పగా ఆ శివుడు తన బిడ్డని తనలోకి ఇముడ్చుకున్నాడు, తనలోకి తీసుకున్నాడు అనే సంతృప్తులు అందరూ ఉండటం అన్నది, అది నిజంగా ఒక పక్కన ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నాకు సినిమాలంటే తెలియని సమయంలో నాకు విశ్వనాథ్ గారు అంటే నాకు ప్రత్యేకించి గుర్తు. నాకు ఆ సినిమా పేరు కూడా తెలియదు. శంకరాభరణం అనే సినిమా వచ్చిందని కూడా తెలియదు నాకు ఆ రోజుల్లో. కాకపోతే నాకు పాశ్చాత్య సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. ఆ టైంలో మన సంస్కృతి, మన కర్ణాటక సంగీతం వీటిలో ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత రసభరితంగా ఉంటుంది అనేది నాకు తెలియజేసింది ఆ పాటలు వింటాం. నాకు తెలియలేదు. ఎప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడే నేను
శంకరాభరణం చాలా స్కూల్లో ఉన్నప్పుడు చూస్తే నాకు అది దానికి హత్తుకుపోయింది ఆ సినిమా నాకు. సో ఆయన సినిమా తీసిన విధానం, ఆయన కథ చెప్పే విధానం, వయసులకి తేడా లేకుండా అందరికీ చాలా గ్రేట్ రీచ్ అవుట్ ఉంటుంది. అలాగే ఆయన చేసిన స్వాతిముత్యం కానీ, శంకరాభరణం దగ్గర స్వాతిముత్యం, ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన సినిమాలు నాకు. సో అలాంటి మహానుభావులు కాలం చేయడం. ఎందరో అగ్ర హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి 2016లో సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. విశ్వనాథ్ చిత్రాల్లో ఎంతో పేరుగాంచిన స్వాతిముత్యం 59వ ప్రత్యేక ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. ఆసియా పసిఫిక్ చలనచిత్ర వేడుకల్లో స్వాతిముత్యం, సాగర సంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలనచిత్ర వేడుకల్లో స్వయం కృషి సినిమా ప్రదర్శితమైంది. స్వరాభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. కాబట్టి అది అతిశయోక్తి అవ్వదు. గడిచిన రాత్రి కాక అంతకు ముందు రోజు రాత్రి ఆయన కలలో నేను ఆయనకి పట్టు వస్త్రాలు ఏవో పెడుతున్నాను ఆయన కూర్చోబెట్టి. ఎందువల్ల అట్లా అనిపించింది అనే దానికి మనం ఏమీ చెప్పలేము. నాకు ఇది గుర్తుండి నాకు భయం వేసి నెక్స్ట్ డే కనుక్కున్నా. ఏమి ఒక్క రోజులో మళ్ళీ ఇది వినాల్సి వచ్చింది అంటే ఎందువల్ల ఆయన అలా కల్లోకి వచ్చారు, నేను ఎందువల్ల అలా బట్టలు పెట్టాను ఆయనకి. భీష్మ ఏకాదశి మరుసటి రోజు అది దానికి కారణాలు చెప్పలేము. ఆయన ఎక్కడున్నా బ్రహ్మాండమైన లోకాల్లో. విశ్వనాథ్ గారు ప్రతి సినిమాలోనూ కూడా లాస్ట్లో కళ అమరం, కళ అనంతం, కళ కొనసాగుతూనే ఉంటుందంటారు. అలాగే నేను అనుకోవటం ఆయన మరణం కూడా ముగింపు కాదు, ఆయన తాలూకు కళా వారసత్వానికి కొనసాగింపని అనుకుంటున్నాను నేను. కె విశ్వనాథ్ గారి ఆత్మకి ఆయన శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఇవాళ we've lost our most beloved legendary director విశ్వనాథ్ గారు. ఆయన వాళ్ళు లేదంటే నిజంగానే ఇట్ ఈస్ ద మోస్ట్ షాకింగ్ అండ్ వెరీ సాడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. one of the greatest directors in our country, a director who made parallel cinema and mainstream cinema come together. We have to give all the credit to director విశ్వనాథ్ గారు. అండ్ నాకు పర్సనల్గా ఎన్నో నేర్పించారు నా సినిమా స్వర్ణకమలం సినిమాలో. I owe a lot to him. I have some very, very fond memories with him. And ఈ జనరేషన్ కాదు, the whole future generation will surely remember Director Vishwanath Garu for his contribution to cinema. My deepest condolences to his family. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాకుండా యావత్ భారతదేశంలో వారికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం, కళల పట్ల, కళాకారుల పట్ల సామాజిక స్పృహ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. వారు ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు నిర్మించడమే కాకుండా ఆ చిత్రాలతో ప్రజల్ని కూడా చైతన్యవంతం చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారికి కులమత రహిత సామాజిక స్పృహ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలని నిర్మించడం. శంకరాభరణం ఒకసారి ఆలోచన చేస్తే
ప్రతి వ్యక్తిని మరి కదిలించినటువంటి గొప్ప చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ప్రతి ఒక్కళ్ళు గొప్పగా గౌరవించేటువంటి వ్యక్తి మరి విశ్వనాథ్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి, మరి వారికి కూడా శాంతి చేకూరాలని చెప్పి నేను ఈ సందర్భంగా. నా అదృష్టం ప్రకారం ఆయన దగ్గర యాక్ట్ చేయాలని చాలాసార్లు కోరుకున్నాం. ఒకసారి నేను మెయిన్ క్యారెక్టర్గా కేఆర్ విజయ మేము ఇద్దరం కూడా వైఫ్ అండ్ హస్బెండ్గా ఓ చిత్రాన్ని బుక్ చేశారు. ఆ సినిమా షూటింగ్ మొదలవుతుంది అనుకున్న టైంలోనే జయసుధ్ గారు అదే కథను వేరే గారు తీస్తున్నారు తెలిసి ఆయన ఇద్దరు మనం కాంపిటీషన్లో ఉంటే మంచిది కాదని చెప్పి ఆయన డ్రాప్ చేశారు. అసలు చాలా బాధపడ్డాను. అయ్యో అవకాశం రాకొచ్చిందంటే ఇది పోయింది అని అనుకున్నాను. అప్పుడు ఆయన అన్నారు మంచి సినిమాలో కలుద్దాం మనం అని. తర్వాత సూత్రధారుల సినిమాలో ఒక అద్భుతమైన గంగిరెద్దాడు వేషం, అక్కడే నాగేశ్వరరావు గారు నేను బాబా బ్రదర్గా మేము గంగిరెద్దురాడు అలాగా ఉండి హీరో ఫాదర్గా ఆయన, హీరోయిన్ ఫాదర్గా నేను ఆ సినిమా చేసి ఇప్పటికీ చాలా చోట్లకి వెళ్తే ఆ సినిమా గురించి చాలామంది చెప్తూ ఉంటారు. అంత మంచి దర్శకుడు మనందరం కూడా గర్వంగా చెప్పుకునే మన విశ్వనాథ్ గారు లేరు అన్నదాన్ని మేము చేసుకునే వారి ఆత్మకు శాంతి కలగాలని. అలాగే కళా తపస్వి కె విశ్వనాథ్ గారి అంతిమ యాత్ర కొనసాగుతుంది. అంతిమ యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా. రాజేంద్ర, ఏదైతే కళా తపస్వి